ఇది సౌత్ రోడ్ అంటే దక్షిణం రోడ్ నుంచి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇగో రవణ ఏప్రిల్స్ రవణ ఇగో ఇది ఇక్కడికి వెళ్ళి అక్కడ ఎన్ని ఫీట్లు ఉంది అన్ని ఫీట్లు కొలిచేసుకొని ఇది క్రాస్ కట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే పశ్చిమ వాయుం పెరిగింది అంటుంది. ఈ పశ్చిమ వాయుం పెరిగిందంటే అక్కడ జీరో దారం పట్టేసి ఒక 3 ఫీట్లు కట్టుకోండి, దీని దోషం వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుద్దంటన్నా ఈ ప్లేస్ కన్నా అక్కడ ప్లేస్ లో ఒక గద్దె లెక్క కట్టండి. అంటే దక్షిణ డౌన్ అయింది, ఉత్తరం హైట్ అయింది, పారకం దీన్ని డివైడ్ అయింది, ఇట్ అయింది. ఆడొక గద్దె లెక్క కడదాం, ఆ మూలకోటి ఆ మూల దీనికన్నా ఒక 3-4 ఇంచుల హైట్. ఇది ఉత్తరం. ఒకప్పుడు ఉత్తర వాయుం పెరిగి ఉండేది ఈ గల్లీ అన్న, ఒకప్పుడు ఉత్తర వాయుం పెరిగి ఉండే కదా. పెరిగితే దీన్ని ఈశాన్యం పెరిగేటట్టు చేసినాం. ఈశాన్యం పెరిగేటట్టు చేసి ఆ బాత్రూమ్ కూడా దాని కింద పెట్టినాం. ఉత్తర వాయుంలో బాత్రూమ్ ఇచ్చి దీన్ని టచ్ లేకుండా పెట్టినాము. కాకపోతే దీనికి ఏంటంటే ఇల్లు కానొద్దు, బాత్రూమ్ ఒక 3-4 ఇంచులు గ్యాప్ పెట్టి దీనికి కూడా దీన్ని సపరేట్ పెట్టాలి. ఆ రోజు చెప్పిన ఇదన్నా ఇక్కడికి వెళ్ళి గ్యాప్ ఒక 3-4 ఇంచులు గ్యాప్ పెట్టి దీన్ని కూడా దీన్ని కట్టి కట్టాలి. అంటే ఈ రెండుటి మధ్యలో ఉండాలి. చేయొస్తుంది, ఎందుకు చేయరాదు? ఈజీగా చేయొస్తుంది, చిన్న పని అది. ఏంటంటే ఉత్తర వాయుం పెరగొద్దు. ఇది చూపించిన ఇక్కడికి వెళ్ళి 4 ఇంచులు గోడ పెట్టాలన్నా, ఇల్లు కానకుండా దీన్ని తినుకుంటా చేయొచ్చు, అది పెద్ద పని కాదు. ఇది ఒకప్పుడు నైరుతి విరిగి ఉండే, పశ్చిమ వాయుం పెరుగుకుంటుంటే కట్ చేసేసి దీనికి ఇల్లు కలిపి లైన్ చేసాడు. చేయక ముందు ఎట్లుంది, చేసినాక ఎట్లుంది అన్న. ఇళ్ళకి వచ్చినాక మనం చేసినాక పిల్లల పెళ్లిళ్ళు కానీ అన్ని కానీ మంచిగా దీన్ని ఇట్లా పెరిగి ఉండే. తర్వాత ఈశాన్యంలో రేకులేసినాం, జాగా దొరకడం మన అదృష్టం. ఇది ఈ స్థలం ఏంటంటే నార్త్ లో ఈశాన్యంలో దొరికింది. ఇది మనకి ఇది అన్నక దొరకడు, అది పూర్వజన్మ సుకృతం అన్నకి అదృష్టమైంది. ఇట్లానే సెట్ వేసుకుంటారంటే ఈశాన్యంలో సరే దీన్ని కలుపుకొని వేసుకోమని చెప్పిన వేసుకున్నారు, చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో ఏంటంటే ఎప్పుడైనా ఈ జాగా దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఉత్తర ఈశాన్యం ఇది కొట్టవుద్ది, చాలా బాగుంటుంది. దీనికి ఇంకోటి ఏంటంటే ఈ బోర్ ఒకటేదో డోర్లో పడుతుంది కదా, ఇది బోరే కదన్న. ఇది ఒక్కటి ఎట్లుంది పరిస్థితి. ఇది ఒక్కటి ఏంటంటే దక్షిణం డౌన్ అవుతుంది అన్న. గద్దె కట్టి కానీ అది కట్టినాక అంటే అసలు బాబు ఆ గద్దెల కన్నా కూడా 100 ఏంటంటే ఆ నీళ్ళు కూడా దీని మీద పడిపోవాలి. ఇదంతా లేపుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా చేసేది ఉంటే ఆ గేట్లు హైట్ లేపాలా, ఈ దక్షిణం భాగం కూడా హైట్ లేపేసి ఈశాన్యంలో నీళ్ళు పోవాలి. ఈశాన్య నీళ్ళు పోయినాక లోపలికి వెళ్ళి పైపులు కొంటే ఇటు పోవచ్చు. అట్లుంది కాబట్టి ఇప్పుడు ఈ సందులోకి కూడా పోవడానికి దారి ఎట్లుందన్న, ఈ గోడ కూడా క్రాస్ ఉండే చెడి చేసినాం. ఇది ఏది దక్షిణం భాగం దాకా అంటే ఈ ఎల్సేపు ఏంటంటే ఈ దక్షిణం ఆగ్నేయం పెరిగినందుకు గేట్లు ఇచ్చినాం. గేట్లు ఇచ్చి దీన్ని సపరేట్ చేసి దాన్ని సపరేట్ చేసినాం, ఇటు పెట్టాలి. ఇది ఒక్క ఫ్లోరింగ్ మాత్రం హైట్ లేపండి అన్న. ఆ గేట్లు కూడా ఫ్యూచర్లో ఏంటంటే ఏదో ఒక రోజు మీకు టైం దొరికినప్పుడు దీనికన్నా ఒక 3-4 ఇంచులు హైట్ లేపేసి నీళ్ళు అన్నట్టు పోవాలా, గేట్లు కూడా హైట్ లేపేస్తే ఈ దోషం వెళ్ళిపోతుంది. అదొకటి ఏంటంటే వాయుం పెరిగింది కాబట్టి అదొకటి కట్టేయాలా. గద్దెలు కట్టడం అవసరం లేదు, హైట్ లేపితే ఇది కడదాం గోడ. ఇది లేపితే గద్దెలు అవసరం లేదు. అప్పుడు నీకు ఏంటంటే దక్షిణ భాగం నీళ్ళు ఉత్తరానికి వెళ్ళిపోతుంది, ఉత్తరం నుంచి ఇటు రావచ్చు. లిఫ్ట్ కావాలా మీకు? లిఫ్ట్ కావాలంటే ఈ ప్లేస్ లో పెట్టచ్చు, చిన్నది వస్తుంది ఇల్లు. అయితే ఏడా ఉత్తర వాయుంలో జాగా సెట్ అవుద్దా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ లో పెట్టవచ్చు. ఆడ ఈశాన్యం అవుతుంది, అడ్డు పెట్టకుండా ఇక్కడ గాని ఇక్కడ గాని మధ్యలో మొత్తానికి జాగా మధ్యలో పెట్టుకోవాలి. అంటే డోర్లో పడద్దు, అంటే ఆడ నార్త్ లో డోర్ ఉంది ఇంట్లో, డోర్ కి ఎదురుగా ఉండొద్దు. అయితే సైడ్ కి లేకపోతే ఇల్లు పెట్టు, ఈ పట్లో కూడా పెట్టవచ్చు. పెట్టేసి అటు ఓపెన్ చేస్తాడు, ఎడబెట్టు ఈ ప్లేస్ లో పెట్టు. ఈ ప్లేస్ లో పెట్టేస్తే నీకు డైరెక్ట్ ఎండ్ ఎక్కుతారు, అటు దిగి డోర్ లో కొనుక్కోవచ్చు, నీకు ఈజీగా ఉంటుంది. అంటే ఐరన్ పెట్టుకో లిఫ్ట్. ఇప్పుడు అదే మంచిదే అన్న, ఐరన్ లో బాగా వస్తుంది. రాడ్స్ ఫిట్ చేస్తాడు, ఫిట్ చేసి నీకు ఆనందంగా తీసుకుంటాడు, తీసుకొని ఎక్కువ మీదకి వెళ్ళిపోతుంది. మొత్తం గ్లాసులు ప్యాక్ అయి ఉంటుంది, బాగా దొడ్డు గ్లాసులు ఇస్తాడు, ఐరన్ ఇస్తాడు, చాలా బాగుంటుంది అది. ఇంకా అట్లా పోవాలంటే ఇంకా ఆ టైప్ లో పోవాలంటే గిల్లర్లు ఇవ్వాలంటే బాగా ఖర్చు అవుతుంది. ఇది నీకు ఈజీ ఉంటుంది. మినిమం 5 లక్షల నుంచి 6 లక్షల నుంచి ఇక పెరుగుతుంటుంది దాన్ని ఎట్లా కావాలంటే అట్లా. ఆ దక్షిణ మాత్రం ఒకటి లేపుకు ఏంటంటే ఇంటి మనకి ఏంటంటే దక్షిణం దుడుకులు ఉంటుంది, ఆ నీళ్ళు ఇటు రావాలి. దక్షిణం ఒకటి హైట్ లేపేసి గేట్ లేపేస్తే ఆ నీళ్ళు ఇట్లా వస్తే అప్పుడు బాగుంటుంది. ఫస్ట్ టైం లేదు గోడ కడదామన్నా, గోడ కట్టినాక ఆ తర్వాత నువ్వు ఏ రోజు ఒక రోజు టైం పెట్టుకో, ఇంకా బండలు పని చేయవు, మళ్ళీ ఆ బండ తర్వాత పెడదు. ఫస్ట్ అయితే కూడా పెట్టి నేను చెప్పి చెప్పిస్తా, అది చేపిద్దాం. అది ఏంటంటే అంతే, పెద్ద పని కాదు. అట్లా నేను పనులు మాట్లాడిస్తా, తొందర కూడా కొట్టేస్తా అయిపోయి. ఇదంతా చేసినాక ఎట్లుంది, బాగుందా?